హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది కొవ్వు పట్టిన గాడిదల గురించి. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా వినాలి. అండ్ మీకు ఇలాంటి వాళ్ళు కనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్న సామెత పెద్దోళ్ళు ఎందుకు చెప్పారా అనుకున్నాను నేను. కానీ నాకు ఈ మధ్యన తెలిసింది, ఇలాంటి వాళ్ళని చూసే చెప్పారు అని. గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో ఏదో ఒకటి చేస్తుంటే వాళ్ళకున్న యాటిట్యూడ్ ఉంటుంది, అసలు మేమే గొప్ప, మాకంటే ఎవరు గొప్పగా లేరు ఈ ప్రపంచంలో అనేటట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు కొంతమంది. కానీ చాలా చాలా పెద్ద జాబుల్లో డబ్బు పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు అసలు ఎంత ఒబీడియంట్గా ఉంటారో నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓహో గొప్పోళ్ళని వీళ్ళని అందుకే అంటారా అని. ఇంకొంతమంది చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పెంచి పోషించి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళ వెంటే ఉంటే వీళ్ళేమో పెద్దయ్యాక ఉద్యోగాలు చేస్తూ అమ్మా నాన్నని చూడడం కూడా ఏదో పెద్ద త్యాగంలా ఫీల్ అవుతారనమాట. వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు అనే నిజాన్ని కూడా మర్చిపోతారు. వీళ్ళొక రకం. ఇంకొక రకం ఇంటికి వెళ్ళా వాళ్ళని చూసి చూడనట్టు, ఎందుకులే వాళ్ళని చూడడం ఎందుకు పలకరించడం ఎందుకు అని. కానీ వాళ్ళ అమ్మా నాన్న కూడా సపోర్ట్ చేస్తారు కొంతమంది. అలవాట్లేదు, తెలీదు, ఏంటో మా పాప ఎవరిని అలాగే అడగదు, మీరేమనుకోకండి, మా బాబు ఎవరిని అడగడు, ఏమనుకోకండి. అది గొప్పలా చెప్తారు. తప్పు, నువ్వు ఇలా చేయకూడదు. ఇంటికి వచ్చిన శత్రువునైనా పలకరించాలి అనే భారతీయ సంస్కృతిలో మనం పుట్టాం పెరుగుతున్నాం. పలకరించాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని అడగాలి, మర్యాదగా చూడాలి అనే ఒక సంస్కారం నేర్పించరు కొంతమంది. ఎందుకో మీరు అలాంటి వాళ్ళైతే కొద్దిగా మారండి, మీకు అలాంటి వాళ్ళు తెలిస్తే కొద్దిగా చెప్పండి నేర్పించమని. ఇంకొంతమంది బ్యాచ్ ఇంకా దారుణం. అసలు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తారో, ఎందుకు అలా బిహేవ్ చేస్తారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో తెలియదు. మొహంలో, ఎక్స్ప్రెషన్స్లో, చేతల్లో అన్నిట్లో యాటిట్యూడ్ అనమాట. వీళ్ళకైతే మనం ఏమి చెప్పలేం, ఏమి చేయలేం. వాళ్ళే మారాలి. మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామని వాళ్ళే తెలుసుకోవాలి. అసలు మేము ఏం సాధించేసామని ఇలా చేస్తున్నాం, ఎంతోమంది సాధించే వాళ్ళు కూడా ఇలా లేరే అని వాళ్ళే ఆలోచించుకోవాలి. మనుషులైతే ఆలోచిస్తారు, మనుషులైతే మారుతారు. ఎందుకంటే మారడం మనిషి లక్షణం కాబట్టి. చెడ్డగా మారినప్పుడు మంచిగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది కదా. మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారా? తెలుసా? మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉంటే కమెంట్ చేయండి, మారమని సజెస్ట్ చేయండి, వినకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.